యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహాశక్తిగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు దేవ కీర్తనల గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు ఆర్థిక సహకారం అందిస్తున్న వారు పత్తేబాద వాస్తవ్యులు శ్రీ కీర్తిశేషులు పమ్మి రామానుజయ్య రిటైర్డ్ టీచర్ గారి జ్ఞాపకార్థం వారి సతీమణి శ్రీమతి పమ్మి హన్నమ్మ గారు, కుమారుడు కోడలు శ్రీ శ్రావణ కుమార్ గారు, ఎలిజబెత్ గారు, మనుమలు భువనశ్రీ, చంద్రహాస్, ఉషశ్రీ, ఈ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థించండి. మరియు తూర్పు వీధి వాస్తవ్యులు బొల్లవరపు వరప్రసాదరావు గారి సతీమణి బొల్లవరపు మార్తమ్మ గారి జ్ఞాపకార్థం వేముల ఫ్రాన్సిస్ గారు, లీనా ప్రశాంతి గారు, స్టీవెన్ బాబు, రత్నకుమారి గారు సమర్పిస్తున్నారు. ఈ కుటుంబము ఆదరణ కొరకును ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు. లోకము దాని నటన గతిస్తుంది. భయంకరమైన పరిస్థితులు మా కనుల ముందు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభు, ఈ చెడ్డ దినములలో మీ బిడ్డలమైన మమ్మల్నందరినీ సంరక్షించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా వాక్యం వింటున్న వారు ఈ దుష్టలోకము నుండి వేరై మారు మనసు పొంది రక్షణ పొందుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను. రామానుజయ్య గారి జ్ఞాపకార్థం అన్నమ్మ గారిచ్చిన ఎపిసోడ్ సహకారమును బట్టి వందనములు. శ్రావణ కుమార్ గారిని, ఎలిజబెత్ గారిని దీవించండి. మీ దాసునికి మీరు ఇచ్చిన ఉద్యోగమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. భువనశ్రీ, ఉషశ్రీ, చంద్రహాసులను ఆశీర్వదించండి. అన్నమ్మ గారికి మంచి ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుషు దయచేయండి. బల్లవరపు వరప్రసాదరావు గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. లీనా ప్రశాంతి అను మీ దాసురాలని దీవించండి. మార్తమ్మ గారిని మీరు తీసుకున్నారు, వారు లేని లోటు కుటుంబంలో మీరు పోడ్చండి. ఫ్రాన్సిస్ గారిని, స్టీవెన్ బాబును, రత్నకుమారిని, లీనా ప్రశాంతి గారిని దీవించండి. ఈ దినపు వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 144వ సంకీర్తన 3వ వచనం నుండి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. యెహోవా, నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు? ప్రశ్నార్థకం. నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు? లక్ష్య పెట్టుట, లక్ష్య పెట్టుట ఒకటి. 2, ఎన్నిక చేయుట. లక్ష్య పెట్టుట, ఎన్నిక చేయుట, రెండు ఒకటే మీనింగ్. లక్ష్య పెట్టుట, ఎన్నిక చేయుట, రెండు ఒకే అర్థం. నరులు ఏ పాటి వారు? మనుషులు ఏ పాటి వారు? వాక్యంలో భక్తుడు దేవుని ఎదుట ఉంచుతున్న ఈ ప్రశ్నకు జవాబు మీకు తెలుసు. ఏ పాటి వారు? ఎన్నదగని వారు, లెక్కించుటకు ఏమాత్రం యోగ్యత లేని వారు. చూడండి, నిన్నటి వాక్య ధ్యానంలో దేవుని గురించి, భక్తునికి పోరాటం నేర్పటాన్ని గురించి ధ్యానించాం. ఆ భక్తుడే అడుగుతున్నాడు, దేవా, నరులను లక్ష్య పెట్టడానికి నరుడు ఏ పాటివాడు? ఇంకా చెప్తూ అన్నాడు 4వ వచనంలో,
నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. ఊపిరిని పోలి ఉన్నారు. ఊపిరి శ్వాస, శ్వాస నిశ్వాసలు. గాలి పీల్చినప్పుడు గాలి లోపల ఉంటుంది ఊపిరితిత్తుల్లో, విడిచినప్పుడు వెళ్ళిపోతుంది. శరీరం నుండి బయటికి వచ్చిన గాలి శరీరంలోనికి రాకముందు గాలి ఎవరు గుర్తెరగగలరు? మానవుడు కూడా అంతే. ఉనికిలోకి వచ్చిన మానవుడు, ఉనికి నుండి వెళ్ళిపోయిన మానవుడు. భూమిపైకి రాకపూర్వం మానవుడు ఎవరికి తెలుసు? భూమిపై నుండి వెళ్ళిపోయిన తర్వాత మానవుడిని ఎవరు గుర్తుంచుకుంటారు? అందుకనే ఊపిరితో పోలిక చేసి మాట్లాడుతున్నాడు. నరుడు ఏపాటి వాడు? ఎన్నిక చేయదగిన వాడు కాడు. దేవుడు ఎంత గొప్పవాడు, నరుడు ఎంతో అల్పమైన వాడు. వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. మానవ జీవితం ఎంత అల్పమైనదో తెలియపరుస్తున్నాడు. దాటిపోవు నీడ, నీడ దాటిపోతుంది, మరలా వెనుకకు రాదు కదా. అట్లా జరిగిపోతూ ఉంటుంది మానవుని జీవితం. అనేక పర్యాయాలు నేను కూర్చుని ఆలోచన చేస్తుంటాను. ఈ సంవత్సరాలన్నింటా కూడా ఎట్లా జీవించాను, ఒక్కొక్క అనుభవాల్లో నుండి వెళ్తున్నప్పుడు ఎంత సమయంలో ఎట్లాంటి పరిస్థితులు నేను అనుభవించాను అనే విజ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు అనిపిస్తుంది, గడిచినటువంటి కాలం గతించిన నిన్నటి వలె ఉంది అనిపిస్తుంది. అవునండి, నీడ సాగిపోయినట్లుగా ఉంది మానవుని బ్రతుకు. సాయంకాలం పూట నీడ సాగిపోతుంది చూశారు. ఆ విధంగా మానవుని జీవితం కూడా సాగిపోయిన నీడ వెనుకకు తిరిగి రానట్టే వెళ్ళిపోయే జీవితం వెనుకకు రాదు. 5వ వచనం, యెహోవా నీ ఆకాశము వంచి దిగిరము, పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము, మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము, నీ బాణములు వేసి వారిని వాడగొట్టుము. 5, 6 వచనాలు మీరు గమనిస్తే భక్తుడు దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. తనపై లేస్తున్న శత్రువులు ఎంతటి అల్పమైన వారో చెబుతూనే తన దేవుని యొక్క శక్తి ఏమిటో ఇక్కడ బయలుపరుస్తున్నాడు. యెహోవా నీ ఆకాశమును నీవు వంచి దిగిరము. చెట్టు కొమ్మ వంచటం గురించి మనం చూస్తే చెట్టు కొమ్మ వంచుతారు. ఎత్తైన వాడు ఎగిరి పట్టుకొని చెట్టు కొమ్మ వంచుతాడు. అంటే అది అందుబాటులో ఉన్న వానికే అది పట్టుకొని వంచటం సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ భక్తుడు దేవునితో మాట్లాడుతూ అంటున్న మాట, ఆకాశమును వంచి దిగిరమ్ము. దిగిరమ్ము అంటే నువ్వు పైనున్నావు అని, వంచి దిగిరమ్ము అంటే ఆకాశమును వంచగలిగిన వాడవు. తనకు అర్థమైన దానిని భాషారూపకంగా చెప్తున్నాడని మీరు తెలుసుకోవాలి. ఆకాశాన్ని వంచి రావాల్సిన పని ఏమీ లేదు దేవునికి. ఆయన రాగలడు, వంచే రావాలనేమీ లేదు. నీవు దిగిరమ్ము, పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. పర్వతాలు పొగరాజటం అంటే ఏమిటి? వాక్యంలో సీనాయి పర్వతం గురించి మనం తెలుసుకుంటాం. ఈ సీనాయి పర్వతంపై మోషే భక్తుడు, దేవుని చేత ఎన్నిక చేయబడిన మోషే భక్తుడు నిర్గమకాండం 19వ అధ్యాయం సమయంలో చూస్తే దేవుడు సీనాయి పర్వతం మీదకు దిగొచ్చారు. ఆ సీనాయి పర్వతం మీద పొగ రాజుకుంది అన్నాడు. ఇశ్రాయేలీయుల పాళెములో పాపమున్నప్పుడు పాళెముల యొక్క కొనలు రాజుకొని అంటుకుపోయాయి అన్నాడు. దేవుడు దహించు అగ్ని, ఆయన
అడవులను తగలబెట్టగలిగిన వాడు. మోషేకిచ్చిన దర్శనంలో హోరేబు పర్వతం మీద పొగరాజబెట్టబడినటువంటి మంట మండుతున్నటువంటి పొద, కాలిపోని పొద దర్శనాన కనబడుతోంది, ప్రదర్శనలో కనబడింది. పర్వతాలు పొగరాజబెట్టమంటాడు. అంటే నీ శక్తి అపారమైంది ప్రభు, నీవు చేయలేనటువంటిది ఏది లేదు అని అతని అర్థం. మెరుపులు మెరిపించు, వారిని చెదరగొట్టు, బాణాలు వేసి వారిని ఓడగొట్టు. శత్రువుల పైన మెరుపులు వేయమంటున్నాడు, బాణాలు వేయమంటున్నాడు. ఇది ఇంతకుముందు ఎక్కడైనా జరిగిందా అంటే జరిగింది కదా. ఎక్కడ జరిగింది? ఐగుప్తు సేనలను నాశనం చేస్తున్నప్పుడు దేవుడు మెరుపులు మెండుగా కుమ్మరించాడు. యెహోషాపాతు సైన్యాన్ని రక్షించినప్పుడు బాణాలు కురిపించాడు. ఒక శత్రువు వేరొక శత్రువునిపై వారిలో వారే బాణాలు కురిపించుకుని హతమైపోయారు. కనుక గాడ్స్ ఇంటర్ఫియరెన్స్, దేవుని జోక్యం వచ్చినప్పుడు, దేవుని యొక్క జోక్యము వచ్చినప్పుడు ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా దేవుని యొక్క బిడ్డలకు ప్రొటెక్షన్, దేవుని బిడ్డల శత్రువులకు నాశనం ఏర్పడుతుంది. ఈ లోకంలో చాలామంది అనుకుంటున్నారు, పరిశుద్ధతతో మాకు పని లేదు, నీతితో మాకు అంతకంటే పని లేదు, మేమేదైతే నీతి అనుకున్నామో అదే నీతి అనే భ్రమలో ఉన్నారు. డబ్బుతో సమస్తం సాధ్యం అనుకునే భ్రమలో ఉన్నారు. వారు అర్థం చేసుకునేటప్పటికి వారు చాలా నష్టపోతారు. పరిశుద్ధ లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి, దేవుడు తీర్పు తీరుస్తాడు. చాలా పర్యాయాలు మనుషులు అనుకుంటున్నారు, మమ్మల్ని ఎవరు చూడటం లేదు, మేము చాలా ఘనంగా తప్పించుకుంటున్నాం, మేము గవర్నమెంట్కు చిక్కటం లేదు, అధికారులకు మేము దొరకటం లేదు, ఒకవేళ దొరికిన వాళ్ళను పక్కదారి పట్టించి మేము తప్పించుకోగలుగుతున్నాం అని అనేకులు వారి వారి పాపములను గుర్చి, వారి పాపములలో నివసిస్తూ వారి పరిస్థితులను తాము కంట్రోల్ చేసుకోగలం అనేటువంటి భయంకరమైన భ్రమలో ఉన్నారు. ఎంత ప్రమాదకరం అండి! పాపము భ్రమను కలుగు చేస్తుంది, జాగ్రత్త. అది జిగటగల దొంగ ఊబి, బయటికి రావాలని ప్రయత్నిస్తే మరింత లోపలికి లాక్కుంటుంది. అది ఈ లోకం అంతే, ఒక దినం విచారించి లాభం లేదు. ఇశ్రాయేలీల చరిత్ర అంతా ఏమిటో తెలుసునా? ఇశ్రాయేలీల చరిత్ర అంతా వారు తాము నీతిమంతులమని భావించినప్పుడు చెరకు పంపుట ద్వారా దేవుడు బుద్ధి చెప్పాడు. వారు చెరలో భయంకర స్థితిని ఎదుర్కొని పశ్చాత్తాపడినప్పుడు, నీతి అంటే ఏంటో తెలుసుకుని ఒప్పుకున్నప్పుడే వారు బయటకు వచ్చారు. ప్రతి అవినీతిని నీతి అనుకున్నప్పుడు లోకములో భయంకరమైన చరానుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 6వ వచనం, పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పించుము, మహాజలములలో నుండి అన్యజనుల చేతులలో నుండి నన్ను విడిపించుము. వారి నోరు ఉట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో నిండి ఉన్నది. వారి నోరు ఉట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధంతో నిండి ఉంది. ఇక్కడ శారీరక అవయవాలు రెండింటిని జ్ఞాపకం చేశాడు. ఒకటి నోరు అబద్ధంతో నిండింది, కుడి చేయి అబద్ధంతో ఉంది. ఈ రెండింటిని మీరు చూడండి. కుడి చేయి అబద్ధం అంటే మోసం. కుడి చెయ్యి మానవుని బలానికి సూచనగా మాట్లాడతారు. మానవుడు తన బలము చొప్పున తాను మోసం చేస్తున్నాడు. ఏదైనా వనములో ఆదాము చేసిన ఆ చిన్ని అతిక్రమంగా దేవుడు చెప్పిన ఆ యొక్క ఆజ్ఞకు అతిక్రమం చేశాడు, చూశారు. దాని పర్యవసానం ఈ దినం లోకమంతా చెడిపోయింది. ప్రతి మానవుని జీవితం చెడిపోయింది. దానిని తొలగించడానికే యేసుక్రీస్తు ప్రభు నరావతారిగా ఈ లోకాన ప్రత్యక్షమయ్యారు. వాక్యములు అంటున్నాడు, నోరు ఒట్టి మాటలు ఆడుచున్నది. మీ నోరు కూడా ఒట్టి మాటలు పలుకుతుందా అంటే మోసపూరిత మాటలు పలుకుతుందా? సామెతలలో అంటాడు, మోసపు మాటలు పలుకు నాలుక, మోసకరమైన నాలుక నిన్ను తంగేడు నిప్పుల చేత కాలుస్తాడంటాడు.
తంగేడు నిప్పులు. మరి అదేమి చెక్కతో వచ్చే నిప్పో మనకు తెలియదు, కానీ నాకు తెలియదు, కానీ భయంకరమైన అగ్నిగుండపు అనుభవానికి వెళతావు. నోటి మాట జాగ్రత్త. ప్రభు బిడ్డగా నీవు వెంటనే మారటానికి ప్రయత్నం చేయి. యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచిన వాని యొక్క నోరు జీవపు ఊటగా పరిశుద్ధాత్మని చేత మార్చబడుతుంది. కుడి చెయ్యి అబద్ధంతో కూడి ఉంది, అబద్ధంతో ఇన్వాల్వ్ అయిపోయింది. అక్రమపు క్రియ, కుడి చెయ్య క్రియలను జ్ఞాపకం చేస్తుంది, బలాన్ని జ్ఞాపకం చేస్తుంది. నీ క్రియలు అబద్ధంతో కూడి ఉన్నాయా? అవును. పైకి ఒకటి, లోపట ఒకటి. పైకి ఒకటి, లోపట ఒకటి. ఎందుకు ఇట్లాంటి జీవితం? ఎందువలన ఇట్లాంటి జీవితానికి అలవాటు పడుతున్నారు? దేవుడు ఈ విధంగా జీవించిన వారి జీవితాల్లో భయంకరమైన స్థితిని ఇస్తాడని వారు ఎందుకు ఎరగలేకపోతున్నారు? వాక్యం మనలను హెచ్చరిక చేస్తోంది. లోకమంతా ఒక దిక్కుగా వెళ్ళిపోతోందని మనం కూడా అందులో వెళ్ళిపోతే ఏమిటి ప్రయోజనం? ఆగండి, ఆలోచించండి. ఈ దినాన మనం ఏమి విత్తుతున్నామో మనం పెద్దవుతాం, మన పిల్లలు కూడా వాటినే కోస్తారు. మన పెరటిలో వేప చెట్టు విత్తితే మన పిల్లలు ఆ వేప చెట్టు నీడనే ఆశ్రయిస్తారు. మీరు తుమ్మ చెట్లే మీ పెరటిలో విత్తితే దాని ముళ్ళ చేత మీ పిల్లలు బాధపడతారు. ఈ లోకంలో మనం చాలా పర్యాయాలు ధనాపేక్షతోనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. రాబోతున్న తరానికి ఇది ఎటువంటి హాని చేస్తుంది అనే ఆలోచన కలిగి ఉన్నాం. అటువంటి ఆలోచన చాలా భయంకరమైనటువంటిది. నీతిని నిలబెట్టాలి అనే ఆలోచన లేకపోతే ఈ లోకానికి చాలా నష్టం. కావున మనం మన చేతిలో అబద్ధమునకు చోటు ఉండటానికి వీలు లేదు. మన క్రియలలో అబద్ధంతో, అక్రమంతో, ఫాల్స్ యాక్ట్స్తో మనం నిండటానికి వీలు లేదు. 9వ వచనం, దేవా నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడెదను, 10 తంతల సితారాతో నిన్ను కీర్తించెదను. దేవా నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడెదను, 10 తంతల సితారాతో నిన్ను కీర్తించెదను. చూడండి, భక్తుని క్రియలు వర్ణించబడ్డాయి. పై వచనములో భక్తిహీనుల క్రియలు వర్ణించబడ్డాయి. భక్తుడైతే తన నోటితో క్రొత్త కీర్తన పాడుతున్నాడు, భక్తిహీనుడైతే తన నోటితో వట్టి మాటలు పలుకుతున్నాడు. భక్తుడైతే తన యొక్క సితారతో కీర్తిస్తున్నాడు, చేతితో సితార, 10 తంతుల సితార, 10 తీగలుండే సితార, దానిని మీటుతూ, చేతిని మీటుతూ అతడు స్తుతించి కీర్తిస్తున్నాడు. అతని చేతిలో ప్రభువును స్తుతించే ఇన్స్ట్రుమెంట్ ఉంది, భక్తిహీనుని చేతిలో అబద్ధం ఉంది అన్నాడు. చూడండి, దేవుని బిడ్డలు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎంత ప్రత్యేకించబడిన వారుగా జీవించాలో నేర్చుకోవాలి. ఈ రికార్డింగ్ చేసే దినాన మా ఆఫీస్ మేనేజర్ గారితో నేను మాట్లాడుతూ చెప్పిన మాట మీ ముందు ఉంచుతున్నాను. లోకం ఎంతో చెడిపోయింది. కావున విశ్వాసి బాధ్యత ఏమిటి? లోకం అంధకారంలో ఉంది. లోకం అంధకారంలో ఉంది కనుకే దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ ఏ బిలీవర్ టు షో హిజ్ లైట్ ఇన్ ద డార్క్నెస్. అంధకారంలో మనం చూపించాల్సిన వెలుగు చూపించాల్సిన సమయం ఇదే. లోకంలో పతనమైపోతున్న వారికి నీతిని గూర్చి, సత్యాన్ని గూర్చి విస్తరించి చూపించాల్సిన అవసరం విశ్వాసికే ఉంది. కీర్తనాకారుడు భక్తిహీనుల మధ్య భక్తితో ఎలా జీవించాడు? 10 తంతల సితార తీసుకొని కీర్తించాడు. ఏమి, తానే కీర్తించవచ్చు కదా, తానే పాటలు పాడుకోవచ్చు కదా చప్పట్లు కొట్టుకొని. అలా కాదు, 10 తంతుల సితార. ఒక గిటార్ ఉందనుకోండి, 5 తీగలు ఎన్ని ఉంటాయి, కానీ ఇది 10 తంతులు. 10 తంతులు విస్తారమైన శబ్దం వచ్చే తంతి. 10 తంతులతో చాలా అద్భుతమైన శబ్దంతో కీర్తిస్తున్నాడు. ఆ శబ్దం ప్రజలు వింటారు.
మీకేం అర్థమవుతోంది? పై వచనాలలో భక్తిహీనులు, 6వ వచనంలో భక్తిహీనులు, 7వ వచనంలో భక్తిపరులు. భక్తిపరుల యొక్క స్తుతి కీర్తనలు, భక్తిపరుల యొక్క సువార్త ప్రకటనలు భక్తిహీనుల రక్షణకు కారణమవుతుంది. భక్తిహీనుల రక్షణకు కారణమవుతుంది. కావున దేవుని యొక్క వాక్యం మీకు నాకు హెచ్చరిక చేస్తోంది. ఈ లోకంలో ఎటువంటి శ్రమలు, నిందలు వస్తున్నాయి అనే దానిపై దృష్టి ఉంచడం కంటే ఈ లోకంలో నా బాధ్యత ఏమిటి, నా ప్రయారిటీస్ ఏమిటి, నేను ఎలా జీవించాలి, నేను ఎలా ఈ సమాజాన్ని మేలుకరమైన రీతిలో నిర్మాణం చేయాలి అని మనం ప్రార్థించాలి. ఈ మాటలు చెప్తున్నప్పుడు కొంతమంది నాతో పంచుకున్న భావాలు కూడా నాకు గుర్తొచ్చాయి. అందుకే చెప్తున్నాను. ఒక్కడు ప్రయత్నించినంత మాత్రాన సమాజంలో ఏం కాదు అని అన్నాడు ఒక సోదరుడు. నేను అనుకుంటాను, పరలోకం నుంచి దేవుడు పంపింది ఒక్క యేసు ప్రభువునే. 1000 మంది యేసు ప్రభువులను పంపలేదండి, ఒక్కడనే పంపాడు. ఆ యేసు ఈ లోకానికి 11 మందిని పంపాడు. 12వ వాడు యోధా ఇస్కారియోతు చనిపోయాడు. అతని స్థానంలో తర్వాత సంఘంలో మత్తీయును చీట్లు వేసి తీసుకున్నారు. ఆ 11 మందినే పంపాడు. ఈ దినం ఎంత విస్తారమైనటువంటి సమాజం, క్రైస్తవ సమాజం, కులపరమైన క్రైస్తవ సమాజం గురించి మాట్లాడటం లేదు. మార్పు నొందిన విశ్వాసులైన వ్యక్తుల సమూహమైన సంఘం గురించి నేను మాట్లాడుతున్నాను. పరలోకం నుండి వచ్చిన ఒక్క యేసు గొప్ప మార్పు ఈ లోకములో తేగలిగినాడు. పరిశుద్ధాత్మశక్తి చేత నీవు కూడా ఒక్కడమైనప్పటికీ నీ ప్రయాస క్రీస్తునందు వ్యర్థం కాదని ఎరిగి భక్తిహీనుల యొక్క రక్షణార్థం సువార్త ప్రకటన యందు, నీ క్రియల యందు, నీ నోటి మాట యందు నీవు ముందుకు సాగటం నేర్చుకోవాలి. 9 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. 3వ వచనం నుండి 9వ వచనం వరకు ధ్యానం చేసిన వాక్యంలో మన బాధ్యతలు జ్ఞాపకం చేయబడ్డాయి. దేవుని గొప్పతనం జ్ఞాపకం చేయబడింది. అవిశ్వాసుల యొక్క ప్రస్తుత స్థితి జ్ఞాపకం చేయబడింది. వారి అంతం ఎట్లా ఉంటుందో మనం వాక్యం నుండి ఎరిగిన వారం కనుక వారి రక్షణార్థం ప్రయాసపడదాం. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు ఆర్థిక సహకారం అందించిన వారు పత్తేబాద వాస్తవ్యులు, కీర్తిశేషులు పమ్మి రామానుజయ్య గారి జ్ఞాపకార్థం శ్రీమతి పమ్మి హన్నమ్మ గారు, శ్రావణ కుమార్ గారు, ఎలిజబెత్ గారు, భువనశ్రీ, చంద్రహాస్, ఉషశ్రీ గారు సమర్పిస్తున్నారు. మరియు తూర్పు వీధి వాస్తవ్యులు బొల్లవరపు వరప్రసాదరావు గారి సతీమణి మార్తమ్మ గారి జ్ఞాపకార్థం కుమార్తె లీనా ప్రశాంతి, అల్లుడు వేముల ఫ్రాన్సిస్ గారు, మనుమడు స్టీవెన్ బాబు మరియు రత్నకుమారి గారు సమర్పిస్తున్నారు. హన్నమ్మ గారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు, అలాగే లీనా ప్రశాంతి గారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. పరిష్కారం కొరకు ప్రార్థించండి. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానము. ఏలూరు పత్తేబాదలోని వేదరాజ్ సినిమా హాల్ ఎదుట ఉన్న గ్యాస్ గోడౌన్ ప్రక్కన పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి చేత నిర్వహింపబడుతూ ఉన్న బెరాకా ప్రార్థనా సహవాసానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆదివారపు ఆరాధన ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలకు ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం ప్రత్యేకంగా మీ పాదముల చెంతకొచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. మా ప్రేక్షకులను దీవించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి ప్రభు. ప్రత్యేకంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆర్థిక కృపనివ్వండి.
పాడైపోయిన ఈ లోకములో నీ వైపు చూస్తున్నటువంటి వారిని సంరక్షించండి. మీరు అక్కడ పర్యంతం విశ్వాసులను భద్రపరచండి, బలపరచండి. పరిష్కారం పరిచర్యను దీవించండి. అపవాది దీనిని ముట్టకుండానట్లు కంచె నాటండి. పరిష్కారంలో సిబ్బందిని మీరు దీవించండి. పమ్మి హన్నమ్మ గారి కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నా. శ్రావణ్ కుమార్ గారిని, ఎలిజబెత్ గారిని దీవించండి. చంద్రహాస్, భువనశ్రీ, ఉషశ్రీలను ఆశీర్వదించండి. బలవరపు వరప్రసాదరావు గారి కుటుంబాన్ని దీవించండి. లీనా ప్రశాంతి గారు, వేముల ఫ్రాన్సిస్ గారు, స్టీవెన్ బాబు, రత్నకుమార్లను మీరు దీవించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ను మీరు అనుగ్రహించండి. మీ శక్తిగల నామములో మమ్మల్ని ముందుకు నడిపించండి. ప్రతి అవసరం తీర్చండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికి తోడై ఉండును గాక. ఆమెన్.